చేస్తానా. ఇప్పుడు అకౌంట్లోకి లింక్ చేస్తారట, మీరు ఏమన్నా పార్కింగ్ చేసినా, రాంగ్ పార్కింగ్ అయినా, రాంగ్ రూట్ అయినా, ఇంకేదన్నా అదే చాలా అనేది చాలానే వేస్తారట. డైరెక్ట్ బ్యాంక్ నుంచి కట్ అయ్యేటట్టు చేస్తా ఉంటుండు. అట్లా వేస్తే ఎట్లానే చాలా ఇబ్బంది కదా, చాలా ఇబ్బంది కదనా. చాలా ఇబ్బందా? ఇప్పుడు 800 ఉంది మాకు, ఇప్పుడు 800 పోయినట్టేగా. ఆఫర్ చేస్తాడా అని చెప్పి చూస్తున్నాం, ఆఫర్ చేయట్లేదుగా. ఆఫర్ ఇస్తలేరు అంటే గతంలో ఉండేనా? గతంలో ఆఫర్ ఉండే 800 ఉన్న కాడ 300 200 కట్టేది. ఇప్పుడు లేదా, కేసీఆర్ ఉన్నప్పుడు ఆఫర్ ఇచ్చిండు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? గత 10 ఏళ్ళు ఎట్లా ఉంది, ఇప్పుడు వచ్చిన 2 ఏళ్ళు ఎట్లా ఉంది? 10 ఏళ్ళు బాగుంది. అప్పుడే బాగుండేనా? మరి ఎట్లా ఇట్లా చేస్తే ఎట్లా? మీకు ఏం చేస్తాం, మన చేతిలో ఉందనా. అసలు ఈ రోజులలో బతకడానికే కష్టంగా ఉన్నది. మీ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉంది అసలు? ఫ్రీ బస్ వచ్చినాక కిరాయిలు దొరకట్లేవు. ఏం దొరకట్లేవు, వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. మరి అవి దొరకట్లేదు, చాలా ఇట్లా కట్ చేస్తా అంటుండే. ఏంది మీ పరిస్థితి? మరి ఏం చేస్తాం, మరి ఏం చేయమని. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? తీసేయాలని చెప్తారు. ఇట్లా చేస్తే మళ్ళీ గెలుస్తాడా? ఆడ గెలుస్తాడు, గెలవాడు. 2 ఏళ్ళల్లో ఎట్లా, ఏ పరిస్థితులు ఉన్నాయి, ఏంది చెప్పు కాసే. ఏముంది అన్న, చూస్తూనే ఉన్నాం కదా, కిరాయిలు లేక ఉత్తి కూర్చున్నారు. ఇప్పుడు వచ్చిన పైసలు కూడా చాలా పోయేటట్టున్నది. ఏంది మరి ఇల్లెట గడవాలి? మరి ఘోరంగా ఉంది. ఇల్లెట గడవాలి మరి? సాయంత్రం కానీ అప్పులు తేవటం, వడ్డీలు కట్టడం, ఆ వడ్డీ రోజులు పీకటం, అప్పులపాలు అయినట్టే. ఇల్లు లేక ఇల్లు కిరాయిలు కట్టుకొని ఇబ్బంది పాలు. అంతే, ఇబ్బంది అయితే ఉన్నది మొత్తానికి.